ఒక విషయం, నీవు నవ్వుతూ ఉంటే నీ స్నేహితుడు ఓర్వలేడు. కానీ నా యేసయ్య నీవు నవ్వుతూ ఉంటే నీ నవ్వుని ఇంకా అభివృద్ధి చేసేదానికి, ఇంకా మెరుగుపరిచేదానికి ఆయన చక్కని దేవుడండి. నీ స్నేహితుడు ఓర్వలేడు నువ్వు నవ్వుతూ ఉంటే. నీ జీవితం పచ్చగా సంతోషకరంగా ఉంటే నీ చెల్లెలు ఓర్వలేదు, నీ అన్న ఓర్వలేడు. నీ కుటుంబం చాలా సంతోషకరంగా సాఫీగా సాగుతూ ఉంటే నీ రక్త సంబంధికులు ఓర్వలేరు. కానీ నా యేసయ్య అలా కాదు. నా కుమార్తె బ్రతుకు నెమ్మదిగా ఉంది, సో ఇంకా సాఫీగా ఆత్మీయంగా ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఎన్నో తాపత్రయాలు పడుతూ ఉంటాడు. మరి అలాంటి దేవునికి నీవు నీ జీవితాన్ని ఇస్తావా? ఆ దేవునితో సహవాసం చేస్తావా? నిన్ను నమ్మించి గొంతు కోసే, నిన్ను నమ్మించి నీకు నష్టాన్ని చేకూర్చే వారితో సహవాసం చేస్తావా? నీ ఎదుట ఈ ప్రశ్న ఉంచుతున్నాను. ఎవరితో నీ సహవాసం? సమాధానమును మేలు జరిగించే దేవునితోనా, నష్టమును చేకూర్చే వారితోనా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆలోచించుకొని, ప్రభువా నష్టము చేకూర్చే వారితో కాదు, సమాధానమును మేలు జరిగించే నీతో నేను సహవాసం చేస్తానని ఒక తీర్మానము తీసుకొని ప్రభువుతో కూడా పాదాలు పట్టుకుని ప్రార్థించగలిగితే నా ప్రభు నిత్యముగా ఆయనతో సహవాసం చేసే భాగ్యం ఇస్తాడండి. ఆయన సమాధానమును మేలును మనకు సమకూరుస్తాడండి.